ప్రపంచంలో మొన్నటిదాకా ఏంటంటే అమెరికా డీప్ స్టేట్ వాళ్ళు అమెరికన్ ప్రచారపు తరహాలోనే యూరోపియన్ దేశాలు కూడా భారత్ మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఎక్కువగా చేస్తుండే. మానవ వనరులనినో లేకపోతే మానవ హక్కులనినో ఇంకోటి ఏదో ఒకటి ఏదో ఒక సాకు కావాలి వాళ్ళకి, అట్లా నడిచేది. అయితే ఇప్పుడు క్రమంగా యూరోపియన్ యూనియన్తో అగ్రిమెంట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియా హౌసెస్ రూటు మార్చేసినాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించినటువంటి మీడియా హౌసెస్ భారత్ గురించి పాజిటివ్ ప్రొజెక్షన్ బిగిన్ చేసినాయి. ఫ్రెంచ్ జర్మన్ మీడియా అయితే కనుక పూర్తిగా పాజిటివ్ గురించి, ఏది భారతదేశం దగ్గర బోల్డ్ అంతుంది పొటెన్షియల్, దానివలన ఎకనామిక్స్ మొత్తం మారిపోతుంది, మనకి అతి తక్కువకి వస్తువులు దొరుకుతాయి, తద్వారా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు మిగుల్చుకోవచ్చు రూపాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా యూరప్ దేశాల్లో సుదీర్ఘకాలం పాటుగా అమెరికా చేసినటువంటి గేమ్కి చెక్ పడింది. ఓ రకంగా అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి భారత్కి ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ని కట్టబెట్టిందని చెప్పాలి.